హలో! హాయ్ సోల్ వాచర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఇవాళ మేము నుమాయిస్ ఎగ్జిబిషన్ ఎళ్తున్నాము. అందరికీ తెలిసిందే కదా! నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చింది. త్వరగా రెడీ అవ్వు వెళ్దామంటే మా పాప ఏమో తన కూతురుతో ఆడుకుంటుందంట. ఇది తన బన్నీ కూతురంట. ఇది తన दिखाओ ఫోన్. आपका फ़ोन। वाओ! सुपर। पूरे निकाल के गो एंड वेयर योर जैकेट। No. गो आइज़ा, No. गो वेयर योर जैकेट। No. చలి ఎక్కువుంటుంది కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ టైమ్ అని జాకెట్ ఏసుకొని బయలుదేరేసాము మేము. ఆటో బుక్ చేసుకున్నాము. మా డ్రైవర్ అన్నకైతే వీకెండ్స్ హాలిడే ఇచ్చేసాము. సో, అందుకని ఇంకా ఆటో బుక్ చేసుకొని బయలుదేరాము. వెళ్ళేటప్పుడు దారిలో అంతా మా పాప క్వెషన్స్ అడుగుతూనే ఉంటుంది. ఇది చూసి చిన్నప్పుడు మేము స్కూల్‌కి ఎళ్ళేటప్పుడు ఆటోలో కూడా ఇలా వేసేవాళ్ళు. అటుపక్క, ఇటుపక్క కూర్చునేవాళ్ళు. మా పాప క్రికెట్ ఆడతాడా మెస్సీ అనంది. నాకేమో ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే కనిపించారు బస్సు పైన. ఏందిబ్బా ఆయన్ని పట్టుకొని మెస్సీ అంటాందంటే తర్వాత చూసాను బస్ పైన ఇద్దరున్నారు. నేను షాక్ అయినాను. మెస్సీ ఎట్ట తెలుసబ్బా అని పిల్లలకు. ఎంతైనా ఈ జనరేషన్ కిడ్స్ టూ ఫాస్ట్ కదా! పాపకు మైండ్ డైవర్ట్ చేద్దామని చెప్పి అదిగో అక్కడ దున్నపోతు కనిపిస్తాంది చూడన్నాను. అంతే ఇంకా దాని మీద కూడా మళ్ళా క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేసింది. ఎందుకు దానికి అట్లా కొమ్ములు ఎందుకున్నాయి? అదెందుకు కదులుతాంది? అదెందుకు బ్లాక్ కలర్‌లో ఉంది అని. ఎన్ని క్వెషన్స్ అడుగుతాదంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బోర్డ్ కూడా ఉన్నింది. చైనా మాంజా బ్యాన్ చేయాలి అని చెప్పి ఏదో. పిచ్చి పిచ్చిగా క్వెషన్స్ అడుగుతుంటాది. ఎవ్వరు ఆన్సర్ చేయలేరు ఆ పిల్లకు. లాస్ట్‌కి సెల్యూట్ చేస్తా నిలబడింది. ఏందబ్బా అని చూస్తే అక్కడ ఫ్లాగ్ ఉందంట. పాట్రియాటిక్ చైల్డ్ మా పాప. ఇంకా ఫైనల్‌గా ఎగ్జిబిషన్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే అసలు ఆటోని హాఫ్ మినిట్ కూడా నిలబెట్టిచ్చారు వీళ్ళు. దిగే లోపలే పంపించేస్తూ ఉంటారు. జనాలైతే చాలా మంది ఉన్నారు. బిలో 5 ఇయర్స్ పిల్లలకి టికెట్స్ లేదు. ఓన్లీ క్యాషే తీసుకెళ్ళాలి టికెట్ తీసుకోవాలంటే. సో, ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపలికెళ్ళేటప్పుడు చెకింగ్ ఉంటుంది నార్మల్‌గానే అది. మా పాపకైతే లోపలికెళ్ళిన తర్వాత ఏవేవో కనిపించినాయి. ఫస్ట్ పాప్‌కార్న్ కావాలంది. ఇక్కడ మా బ్యాగ్ నచ్చింది ఎంతకిస్తావు అని లాస్ట్‌కి ఎంతో బార్గెయిన్ చేసినా ఆయన 7,000 అన్నాడు. బ్యాగ్ అయితే ప్యూర్ లెదర్. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా హలీం తినకుండా ఉంటామా, ఫస్ట్ అయితే హలీం తినేద్దామని వచ్చాము. ఇంకా లోపలికొచ్చిన తర్వాత ఒకరైతే మాకేం చెప్పారంటే, పిల్లలు తప్పిపోతారు ఫోను నంబర్ రాసేయండి చేతి మీద అంటే, ఇంకా ఇద్దరు ఫోను నంబర్స్ రాసేసాము. హలీం మాకు కొంచెం స్పైసీగా అనిపించింది. ఇక్కడ ఒక కాక్రోచ్ జెల్ అమ్ముతుంటే ఒకటి తీసుకున్నాము. ఇంట్లో కాక్రోచెస్ ఎక్కువున్నాయని. తర్వాత అయితే కార్పెట్ సెక్షన్ దగ్గరకొచ్చాము. ఈ బెడ్ రన్నర్ తీసుకుందామని నేను అడిగినింటే 2,000 అన్నాడు. లాస్ట్‌కి 800కి ఇస్తానన్నాడు. తర్వాత మా హస్బెండ్‌కి మిల్లెట్ స్నాక్స్ కనిపించినాయి ఇక్కడ. ఆయిల్ ఫ్రైడ్ కూడా కాదు బేక్డ్ అని చెప్పినింటే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా పచ్చకామల అయితే చాలా ఇంపార్టెంట్. దీనికోసమే వచ్చారు మా ఆయన అయితే. లాస్ట్ ఇయర్ కూడా చానా తీసుకొని పెట్టుకున్నారు. ఆయనకు చాలా ఇష్టం పచ్చకామల అంటే. ఇంక దాని పక్కన కూడా కొన్ని ఉన్నిన్నాయి. అవి కూడా తీసుకున్న తర్వాత మా పాప వచ్చి ఇంకా స్ట్రాబెర్రీ పైన కళ్ళు పడినాయన్నమాట. ఇదైతే డెఫినిట్‌గా ట్రై చేయాలి. చాలా బావుంటుంది. ఓవర్ స్వీట్‌నెస్ అయితే లేదు. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ పైన హాట్ చాక్లేట్ వేసిస్తారు. చాలా అంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తిన్నాను. మా పాప కూడా తినింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ట్రై చేసాము. చాలా బావుంటుంది. స్ట్రాబెర్రీస్ కూడా ఫ్రెష్‌గా క్లీన్ చేసి మొత్తం అంతా వేస్తారు వీళ్ళు. ఎగ్జిబిషన్‌కొచ్చారంటే డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన ఐటెమ్ అయితే ఇది. పిస్తా హౌస్‌కి రైట్ సైడ్ నుండి వెళ్తే వస్తుంది షాప్ అయితే. తర్వాత ఇక్కడ కాటన్ బెడ్‌షీట్స్ తీసుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బావుంది. 2 సింగిల్ బెడ్‌షీట్స్, ఒక డబుల్ బెడ్‌షీట్ 3 కలిపి 1000 రూపీస్‌కి తీసుకున్నా. ఇంకొంచెం బార్గెయిన్ చేయాల్సింది. తర్వాత ట్రైన్ ఎక్కుదామని చెప్పి వచ్చాము. క్యూ ఉన్నింది. ఒకసారి ట్రైన్ ఎక్కితే ఏ ఏ షాప్స్ ఎక్కడున్నాయో అన్నీ మనకు తెలుస్తాయి కదా అని చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కే దగ్గర ఇక్కడ ఒక ఆర్టిస్ట్ మన పిక్చర్స్‌ని డ్రా చేస్తున్నారనమాట. ఆయన ఒక మూవీలో కూడా వేశారు. పర్ పర్సన్ ఒక ఫోటో ఆర్ట్ చేయడానికి 3,500 అడిగారాయన. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. తర్వాత మా పాప ఏమైనా టాయ్ కావాలని చెప్పి ఇది తీసుకుంది. కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ మాక్సిమం అయితే ఓపెన్ చేసేసారు. మా పాప అయితే ఇక్కడ చూసి ఆ బ్యాగ్ కావాలి, ఈ బ్యాగ్ కావాలని చెప్పి లాస్ట్‌కైతే ఏ బ్యాగ్ తీసుకోలేదు. బ్యాగ్స్ అయితే చాలా బావున్నాయి. ఎగ్జిబిషన్‌లో ఏంటంటే మనకు బార్గెయిన్ చేసే టాలెంట్ ఉంటే బార్గెయిన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంది. ఎప్పుడు తినిపించలేదు నేను ఈ పిల్లకు. అయినా తీసుకుంది. ఇంకా గమ్మున ఉండిపిచ్చాలని చెప్పి కొనిచ్చాను. ఇక్కడ మళ్ళా వాళ్ళ నాన్న కాకబెడతాంది ఏదో అడిగి. ప్యూర్ లెదర్ స్వెటర్స్ దొరికితే తీసుకుందామని వచ్చాము. షాప్ Baba దొరికింది. black sheep have you anyone? Huh? Baba black sheep have you anyone? It's a 3 bags full. One for the monster. ఇక్కడ వీళ్ళ నాన్న క్యాప్ ఏసుకొని బాషీప్‌లాగా కనిపిస్తున్నాడంట. రైమ్ పాడుతుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. కానీ రేట్స్ కూడా చాలా
ఎక్కువ చెప్పారు వీళ్ళు. లాస్ట్‌కి ఇంకా మేము బార్గెయిన్ చేసి మా పాపకు కూడా తీసుకుందాం అనుకుంటే తన సైజ్ లేవన్నమాట. చాలా పెద్దగా ఉన్నిన్నాయి. అస్సలు లేవు తన సైజ్ అయితే. ఇంకా ఇది వేయాలంటే ఈ పిల్లకు ఒక 6, 7 ఇయర్స్ వచ్చినప్పుడు వేయాలేమో. అప్పుడు కూడా పెద్దగానే ఉంటాయేమో. చాలా ట్రై చేశాము. అయినా సరిపోలేదు తనకైతే. లాస్ట్ సైజ్ అయితే ఇదే ఉన్నింది. ఏది సరిపోలేదు. ఫుల్ ఎంటర్‌టైన్ అయింది. ఈ షాప్‌కొచ్చినప్పుడేమో ఆయనేమో ఒక్క స్వెటర్ 4200 చెప్పారు. నేను, మా ఆయన ఇంకో 2 మినీ క్యాప్స్ తీసుకున్నాము. క్యాప్స్ కూడా చాలా బావున్నాయి. మేము మాక్సిమం నైట్ టైమ్స్ లేదా వీకెండ్స్ వెళ్ళినప్పుడు బైక్‌లోనే వెళ్తాం కదా అని చెప్పి తీసుకున్నాము. కానీ చాలా బార్గెయిన్ చేసి లాస్ట్‌కి 2 స్వెటర్స్, 2 మినీ క్యాప్స్ తీసుకున్నాము. 6200కి తీసుకున్నాము. ఆయనేమో ఒక్క స్వెటర్ 4200 అన్నారు. తర్వాత ఇక్కడ పికిల్ షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. పికిల్స్ ఏమో ట్రై చేయొచ్చు గానీ, చాలా వెరైటీస్ ఉంటాయి పికిల్స్. నార్త్ సైడ్ వాళ్ళు గూడా వేస్తారు కదా! ఇక్కడ నీలోఫర్ యజమాని బాబురావు కనిపిచ్చారు. ఆయన వైట్ షర్ట్ ఏసుకున్న ఆయన. తర్వాత డ్రై ఫ్రూట్స్ గురించి వస్తే, డ్రై ఫ్రూట్స్ షాప్స్ చాలా ఉంటాయి. కానీ డ్రై ఫ్రూట్స్ అయితే అసలు తీసుకోకండి. లాస్ట్ ఇయర్ తీసుకొని మేము చాలా మోసపోయాము. సాఫ్రాన్ అవి ఇవి అంటారు గానీ, లో క్వాలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ మా పాప అయితే అలిగి ఎందుకు కూర్చుందంటే కాటన్ క్యాండీ కావాలని కాటన్ క్యాండీ షాప్‌లో అయితే పెద్ద పెద్ద బాక్సెస్‌లో పెట్టి ఉన్నారు. అది కానీ మొత్తం పిల్లలు తింటే మొత్తం షుగరే కదా! ఖచ్చితంగా దగ్గొస్తుంది. నేనేమో ఆ షాప్ అతనికి చెప్పాను. నాకు సగమే కావాలి. ఇంత ఎక్కువ వద్దు. నేనేమో అమౌంట్ ఫుల్ ఇస్తానన్నాను. ఫుల్ ఇస్తానన్నా అతను సగం ఇవ్వను అంటున్నాడు. మా పాపకు "నువ్వే పారేసి సగం డబ్బాలో ఇయి నాయనా" అని చెప్పినా వినలేదు. నేను నా చేతులారా పారేస్తే నా పాప అస్సలు ఒప్పుకోదు. ఏడ్చి గోల పెడతదని ఎంత చెప్పినా వినలేదతను. లాస్ట్‌కేమో మా పాపకు కొనిచ్చలేదు నేను కాటన్ క్యాండీ. మొత్తం షుగరే కదా! అస్సలు హెల్తీనే కాదది. తర్వాత ఏరోప్లేన్‌లో కూర్చోపెడితే నార్మల్ అయిపోయింది. ఇక్కడ ఈ షాప్ ఎలైట్ కార్పొరేటింగ్ గిఫ్టింగ్ అని ఉంది కదా! ఈ షాప్‌లో లాస్ట్ ఇయర్ మేము ఒక చిన్న ఫౌంటైన్ తీసుకున్నాము. అది సడెన్‌గా ఆగిపోయింది. ఇంకా ఆయనతో మాట్లాడాం మేము. చూసిన వెంటనే గుర్తుపెట్టుకున్నామనమాట. ఇంక ఫోటో కూడా చూపిచ్చాం. మీ దగ్గరే తీసుకున్నాము పనిచేయట్లేదు అంటే, ఆయనేమో తీసుకురండి నేను రిపేర్ చేసి ఇస్తాను. ఏం ప్రాబ్లమ్ లేదు అన్నారు. మేమసలు షాకు. ఎవరు మీరు అట్లా ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాము. కాదు. నెక్స్ట్ తర్వాత మళ్ళా ఇంకా ఎలాగో ఒకటి తెప్పించి తీసుకొచ్చి ఇస్తే ఏమో ఆయన నేను రిపేర్ చేసి ఇస్తాను. ఇంకా దాని చార్జెస్ మాత్రమే వేశారనమాట. నిజంగా మేమైతే ఇంకా మామూలుగా ఎగ్జిబిషన్స్‌లో చాలా మంది వచ్చి పోతూ ఉంటారు కదా! రెస్పాండ్ అవ్వరేమో అనుకున్నాము. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఈయన దగ్గర డెకరేటివ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. ఫౌంటైన్స్, చిన్న ఫౌంటైన్స్, పెద్ద ఫౌంటైన్స్ గాని అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత క్రాకరీ విషయానికొస్తే అజంతా గేట్ నంబర్ 3 దగ్గర నుండి నేషనల్ క్రాఫ్ట్స్ ఉంది కదా! నేషనల్ క్రాకరీ దీని పక్క షాపే అన్నమాట. ఇది నేను ఇన్‌స్టా‌లో చూసి వచ్చాను. క్రాకరీ అయితే చాలా బావుంది. మొఘల్ హ్యాండీక్రాఫ్ట్ అని పక్క షాప్. నేను ఇన్‌స్టా‌లో రీల్ చూసే వచ్చాను. ఇక్కడ వీళ్ళ ఫోను నంబర్ గాని మనం తీసుకొని కాల్ చేస్తే వీళ్ళ అడ్రెస్ చెప్తారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ₹50 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఈ చిన్న ఫ్లవర్ వాస్ స్టార్టింగ్‌లో పెట్టినవన్నీ ₹50. అవి చిన్న టీ సెట్ కప్ అయితే ₹200 అని చెప్పారు. కొన్ని ఐటెమ్స్ అయితే నేను కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కాకపోతే అక్కడ అన్న అయితే ఎక్కువ మనం బార్గెయిన్ చేస్తే మాత్రం ఒప్పుకోవట్లేదు. లాస్ట్ కంటే నాకైతే జస్ట్ ₹200 తగ్గిచ్చారు. ఐటెమ్స్ అయితే నిజంగా చాలా బావున్నాయి. ఇది బాటిల్ స్టాపర్ అంట. బాటిల్స్‌కి పెట్టే క్యాప్స్ ఉంటాయి కదా! అవి అన్నమాట. చాలా బావున్నాయి కదా! డిఫరెంట్‌గా. ఇవి బ్రౌన్ కలర్‌లో ఉండే ఈ బౌల్స్ కూడా 50 ఈచ్ ₹50 అంట. చిన్న సాసెస్ గాని, చట్నీస్ అట్లా వేసుకోవడానికి ఇవి కూడా నేను కొన్ని అయితే తీసుకున్నాను. చిన్న పిల్ల ఉంది కదా! మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఈ కప్ అయితే మా ఆయనకు చాలా నచ్చింది. ₹50 పడింది. చాలా బావుంది కదా! క్రాకరీ షాప్ పక్కనే కార్పెట్ షాప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకు బాగా బార్గెయిన్ చేసే టాలెంట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ మా పాప కూర్చొని స్ట్రాబెర్రీ కావాలని చెప్పి మళ్ళీ ఏడుస్తాంది. ఇంకా ఒక షాప్‌లో అయితే అడిగాము. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు. మళ్ళా దాని పక్క షాప్‌కొచ్చి అడిగాము. ఇక్కడ మా పాప ఈ డిజైన్ చూసి మన రెక్లైనర్ పైన ఉండే కవర్ లాగా ఉందని చెప్పింది. ఎంత బాగా గుర్తుపెట్టుకుందో. ఇక్కడ ఈ షాప్‌లో అయితే తీసుకున్నాము 2 కార్పెట్స్ బాగా బార్గెయిన్ చేసి ఆయన అయితే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 4200 చెప్పాడు. 4200 చెప్పినుంటే 2 కార్పెట్స్ కలిపి మేము 4000కి తీసుకున్నాము. నేనైతే ఫస్ట్ 3600 ఇస్తానని చెప్పినాను. అస్సలు ఒప్పుకోలేదు ఆ అన్న. లాస్ట్‌కి ఇంకా 38 ఇస్తానంటే లేదు అస్సలు 4000కి
ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు. ఎక్కడైనా అడిగి చూడండి అన్నాడు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు 4000 తీసుకున్నాడు అన్న అయితే. మేమింకా ఎగ్జిబిషన్ మొత్తం తిరగలేం కదా! ఇవి తీసుకొని ఎట్లా అంటే, "మీరు షాపింగ్ అంతా చేసుకొని నాకు కాల్ చేయండి. నేను ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఆటో వరకు వచ్చి ఆటోలో పెట్టి వెళ్తాడు మా అబ్బాయి" అని చెప్పాడు. ఇంకా మొత్తం మేము షాపింగ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తే, ఆ అన్న చెప్పినట్టే తీసుకొచ్చి ఆటోలో పెట్టి వెళ్లారనమాట. లేకపోతే మేమెక్కడ మోయగలం ఇదంతా తీసుకొని. కార్పెట్స్ ప్యాక్ చేసే ముందు కూడా ఆ అన్న ప్యాక్ చేసే ముందు, "మీ కార్పెట్స్ పైన ఏదైనా ఒక సింబల్ రాయండి కలపకుండా" అని చెప్పారు. అది గూడా మాకు నచ్చింది. ఎక్కడైనా కలిసిపోతాయేమో, వేరేవి తీసుకొస్తారేమో అనే టెన్షన్ గూడా లేకుండా మంచి ఐడియా గదా! ఇక్కడేమో నా పాప నాకు హెల్ప్ చేస్తాంది. నేను మోయలేకున్నానంట. తను మోస్తాదంట పాపం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేము స్వెటర్స్ తీసుకున్నామని చెప్పాం కదా! ఒక్క క్యాప్ మిస్ అయిందనమాట. ఆయనకెళ్ళి మళ్ళీ చెప్పాం మేము. ఒక క్యాపే వచ్చింది. మీరు పొరపాటుగా ఏమైనా పెట్టలేదేమో అంటే, ఫస్ట్ మేము బాగా బార్గెయిన్ చేసి షాప్‌లో నుండి వచ్చేసాము. మళ్ళా తర్వాత వెళ్లి తీసుకునేసరికి ఆయన ప్యాక్ చేసింది అట్లే పెట్టేశారు. మరి ఆయన పెట్టారో లేదో మాకు దారిలో పోయిందో ఏమో తెలీదు. ఒక క్యాపే ఉంది అని చెప్పాము. ఇంకా వేరే మాట ఒక్క మాట కూడా వినకుండా ఆయన తీసి ఇచ్చేసారనమాట వేరే క్యాపు. నేనింక ఫోటో చూపిస్తా అంటే ప్రూఫ్ ఏం అవసరమే లేదు. మీరన్నారంతే అని చెప్పి తీసిచ్చేసారు. నిజంగా అసలు ఇంత మంచి మనుషులుంటారా అనిపిచ్చింది. మా హస్బెండ్ అయితే వెళ్లి అడగక ముందు ఒక మాట అన్నారు. ఆయన ప్లేస్‌లో నేనున్నా మీ తప్పు మీరు చూసుకోవాలి గదా! అనేవాడిని. ఆయన అస్సలనలేదు. అడిగామో లేదో ఒకసారి అడిగి చూద్దామని అడిగాము. అంతే తీసి క్యాప్ ఇచ్చేసారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వస్తూ ఉంటే ఇలా ఫైర్ వచ్చేది. ఇది షో పీస్ మాకు నచ్చిందనమాట. ఏ పీస్ అడిగినా సరే ఆయన 444 అంటున్నారు. ఈ పీస్ కూడా మాకు 4500 చెప్పారు. లాస్ట్ రేట్ 3800కి ఇస్తానన్నాడు. ఇంకా క్లోజింగ్ టైమ్ అయిపోయింది. బార్గెయిన్ చేసి 2000కి తీసుకున్నాము. చాలా బావుంది కదా షో పీస్. అంతేనండి. ఎగ్జిబిషన్‌లో మేము కొన్న ఐటెమ్స్ అయితే కొన్ని ఇవే మంచి మంచి ఐటెమ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా షాప్ అడ్రెస్ కావాలంటే నాకు కామెంట్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. హోప్ యూ లైక్ ది వీడియో.